పురుషోత్తం సార్కి అమ్మాయికి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏమిటో తెలిస్తే ఆ యాంగిల్లో విచారించవచ్చు కదా సార్. సార్, గవర్నమెంట్ రికార్డ్ సోషల్ మీడియా దేంట్లోనూ అమ్మాయి గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్. రాజ్ కుమార్, అసలు ఈ కేసులో మీ పేరు ఎలా వచ్చింది? డౌట్లోనే సస్పెండ్ చేశారు. ఎక్స్ప్లెనేషన్ లెటర్ ఇచ్చాను. త్వరలోనే డ్యూటీలో జాయిన్ అవుతాను. రండి వెళ్దాం. ఊదు ఊదు, బాగా గట్టిగా ఊదు. ఇదిగో ఇలా చూడు, ఇందులో సూపర్ గా ఊదు. 4. బావా, పెద్ద బెలూన్ ఇచ్చి ఊదమను. ఇదిగో. పురుషోత్తం వారం వారం నీతోనే సైక్లింగ్ చేస్తాడు. అతని గురించి తెలిసిన రహస్యం ఊదామంటే ఇప్పుడు నువ్వు ఊదడం ఆపేయచ్చు. సార్, ఒప్పాడ నుంచి బీచ్కి వెళ్లే రోడ్లో వాళ్ళు డైవర్టే వేరే రూట్లో వెళ్ళారు. రిటర్న్లో నేను ఒక్కడనే వచ్చేసాను. తర్వాత మళ్ళీ వచ్చే వారమే కలుస్తాను. అంతే తప్ప సీక్రెట్స్ ఏమి నేను షేర్ చేసుకోను సార్. సార్, ఏంటి సార్ సడన్గా? మీరు కాల్ చేస్తే నేనే వచ్చేవాడినిగా. ఇటువైపు చిన్న పని మీద వచ్చాం. ఏ రాకూడదా? అలాంటిదేం లేదు సార్, కూర్చోండి. వైఫ్ నిద్రపోతుంది, లేపుతా ఉండండి. పర్లేదు, పవి, వద్దొద్దు. లెట్ us స్లీప్. రాఘవ్ ఆగు. ఏ స్కూబీ, షో. కుక్ ఉందని చెప్పొచ్చు కదా. Sorry, కాస్త మర్చిపోయాను. నా పని అయిపోయి ఉండేది. సార్, కాఫీ లేదంటే వద్దు, ఏమైనా తాగుతారా? అదేం వద్దు. ఒక చిన్న వర్క్ ఉంది. రండి రాజ్ కుమార్, త్వరగా వచ్చేద్దాం. 2 minutes. మీ వైఫ్కి ఏమైందండి? పెళ్ళైన కొన్ని రోజుల్లోనే ఒక పెద్ద యాక్సిడెంట్. తనకి తలకి దెబ్బ తగిలింది కాబట్టి బ్రెయిన్ నర్వ్స్ కొంచెం డ్యామేజ్ అయినాయి. బ్రతకడమే కష్టం అని చెప్పారు, కానీ ఎలాగో పోరాడి కాపాడుకున్నాం. తలకి దెబ్బ తగిలినందువల్ల నడవడం కష్టమైంది, మెంటలీ కొంచెం డిస్టర్బ్ అయింది. పవి, లేమా? డేవిడ్ చెప్పు. సార్, నేను స్పాట్లో ఉన్నాను. ఓకే, అక్కడ వెయిట్ చేయి. ఎలాగండి? అన్నీ మీరే చూసుకుంటున్నారు. మీ ప్లేస్లో ఇంకెవరైనా ఉండుంటే ఛాన్సే లేదు. తను నా వైఫ్. మా ఇద్దరికి ఒక బిడ్డుంటే ఎలా చూసుకునే వాళ్ళమో తను అలాగే చూసుకుంటున్నాను. ఎవరినైనా పనిలో పెట్టుకుని ఉండొచ్చుగా. పెట్టాను, కానీ సెట్ అవ్వలేదు. నాకంటే బాగా తనని ఎవరు చూసుకోలేరనిపిస్తుంది. నాకు ఇలా ఏదైనా జరుగుంటే నాకంటే తను బాగా చూసుకునేదే. సారీ అండి, 2 minutesలో వచ్చేస్తా. వెళ్దామా? వాళ్ళు వెళ్ళారు సార్. కన్ఫర్మా? ఎస్ సార్. జీవికే మాల్ 10 o'clock షో అంతా విజయనగర్ వైపే. సార్, సినిమా పక్కా మాస్. తట్టుకోలేకపోతున్నాను.
ఫోటోలోనే ఇలా ఉందంటే ఇక వీడియో పిలుపులో విందు భోజనమే. ఆ? ఆ? జాగెందుకు రా త్వరగా. ముందు నువ్వా లేక నేనా? ఆ? నేనా? ఇప్పుడు చూడు. ఆ. టల్ 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 టల్. ఇదిగో చూడు, నీకు నచ్చిందో చెప్పు. రే, ఎవరా మీరు? ఎప్పుడురా లోపలికి వచ్చారు? ఎక్స్పైర్ అయిన బాడీ వేషాలు వేస్తోందిరా. రైట్. చచ్చిన బలిరా ఇది. అవునరా, చూసావుగా. వదలండి రా. ఏంటి మారిముత్త, వదలండ్రా. మనవరాల్ని ఆడాల్సిన వయసులో నీకు ఫారిన్ ఫిగర్ కావాలా ఏంటి? రేయ్, ఎవరా మీరు? నన్ను మోసగించాలనుకుంటున్నారా? మర్యాదగా బయటకు పండి. నేను తలుచుకుంటే అందరినీ లోపల చేస్తా. నేనెవరో తెలుసారా? ఈ అబ్బాయి ఎవడరా నువ్వు? పెద్ద పోటుగాడవా? ఏంట్రా సౌండ్ లేస్తోంది? నా కొడక. నేనెవరో తెలుసా నీ అబ్బా? గొంతు పిసికి చంపేస్తాను. తలుపు తెరిచి ఉంది. ఏమే, సినిమాకు వెళ్ళి ఆతృతలో తాళమైకుండా వచ్చేసావా? ఏంటి? వెళ్ళి ఫ్రెష్ అయ్యి వెళ్ళి పడుకోండి. ఓకే మా. ఎవరండి? సార్, ఎవరు మీరు? తాళం వేసున్న ఇంట్లోకి ఎలా వచ్చారు? డైనా, ఎవరైనా ఎలా వచ్చారు? నాకెలా తెలుస్తుందండి? సార్, ఎవరండి మీరు? చూడండి, త్వరగా పోలీసులో కాల్ చేయండి. త్వరగా చేయండి. ఫోన్ ఇవ్వయ్యా. ఇస్తలే ఇస్తలే. ఎవరయ్యా మీరు? ఎవరండి వీళ్ళంతా? ఏం జరుగుతుంది ఇక్కడ? రండి చెప్తాను. సార్, ఎవరు సార్ వీళ్ళంతా? మీరు రండి. పిల్లలు. హలో, పాపను వదలండి. పాపను వదలమని చెప్పవయ్యా. రండి. సార్, ఎవరు సార్ వీళ్ళంతా? నా మాట వినండి. ఏమండి? సార్, చెయ్యి వదలవయ్యా. ఏమిటిదంతా? మనిషి చూస్తే పోలీసు వాళ్ళ ఉన్నాడు. వచ్చిన దగ్గర నుంచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మన ఇంటికి ఎందుకు వచ్చినట్టు? రై, నీ వీడియో రహస్యం బయటకు తెలియకుండా ఉండాలంటే పురుషత్వం గురించి 2 రహస్యాలు చెప్పాలి. కానీ నీకేమాత్రం తెలియదని చెప్పొద్దు, అర్థమైందా? లేదంటే ఈ వీడియో ప్రపంచం అంతా వైరల్ అవుతుంది. చెప్పు. చెప్పేస్తా. పురుషోత్తమానికి స్టెల్లా అనే అమ్మాయితో అక్రమ బంధం ఉంది. అకస్మాత్తుగా మేము పెళ్లి చేసుకున్నామని నాతో చెప్పారు. రై, గట్టిగా చెప్పరా, ఒక్కటి లాగేనంటే. హఠాత్తుగా మేము పెళ్లి చేసుకున్నామని నాతో అన్నారు. కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు చనిపోయారని నేను విన్నాను. అంతే తప్ప స్టెల్లా గురించి నాకేమీ తెలీదు. స్టెల్లా ఎక్కడుండేవారు? అశోక్ నగర్లో. నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఏంటి చాలాసేపటి నుంచి ఏదో ఆలోచిస్తున్నాడు. ఓకే, వెళ్దాం. సార్, ఏంటి ఆడుకుంటున్నారా? చపాతీ చేయకుండా తాళం వేసి ఇంట్లోకి వచ్చేసి మీ బాడీ మీరు వెళ్ళిపోతున్నారు. చెప్పి వెళ్ళండి సార్. అదే విషయం మొత్తం మీరే చెప్పేశారుగా. నేనా? అవును. నేనేం చెప్పలేదే. నేనేం చెప్పాను? అబద్ధం చెప్పకండి సార్. చెప్పి వెళ్ళండి సార్. మీకు మిస్మరైజింగ్ అంటే ఏంటో తెలుసా? అంటే సార్ మీ ముందు ఊరికే కూర్చున్నారనుకుంటున్నారా? ఆ, ఆయన కళ్ళు చూశారు కదా. ఆ? మీరేం చెప్పకూడదని అనుకున్నారో అదంతా చెప్పేశారు మీకే తెలియకుండా. ఆ? నేనా? నేనేం చెప్పలేదే. ఏం చెప్పాను చెప్పండి. నాకు ఏదైతే కావాలో అది మొత్తం మీరే చెప్పేశారు. నేనేం చెప్పలేదే. ఇదిగో చూడండి, మీ అందరికీ ఒకటి చెప్తున్నాను. నేను ఉంటున్న ఈ ఇల్లు నా ఇల్లు కాదు, అద్దెకుంటున్నా. ఈ ఇంట్లో ఇంతకుముందు ఎవరున్నారో ఏమిటో నాకు అసలు ఏమీ తెలీదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతే ఈ ఇల్లు ఒక గందరగోళమైన ఇల్లుని తెలిసింది. హౌస్ వాళ్ళని అడిగితే మీరు సంతోషంగా ఉండాలంటే ఈ ఇల్లు మీ ఇల్లేనే చెప్పండి అని చెప్పాడు. హౌస్ ఓనర్ ఎక్కడున్నారు? పక్క ఊర్లో ఉన్నాడు. కొక్కి కుమారు, భయంకరమైన వ్యక్తి.